సైడ్ వ్యూ అనమాట. ఫోన్లో చూసే ఇంకన్నా డైరెక్ట్. సో మీరు లాస్ట్ వీడియో అయితే చూసే ఉంటారు కదా, ట్రిప్ అని చెప్పాను కదా. ఇది వచ్చి డే 1 అనమాట. డే 1 ఏమంటే మనం తిరుపతి నుంచి కోయంబత్తూరుకి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా తిరుపతి నుంచి అంటే మనకు టైమింగ్స్ వచ్చేసి 3:10కి అయితే ట్రైన్ అయితే ఉంది. ఇంకా 11:50కి అయితే రీచ్ అయిపోయినాము. ఇంకా అక్కడ మనకి ఇక్కడ డైలీ ట్రైన్స్ కూడా ఉంటుంది కోయంబత్తూరుకి తిరుపతి నుంచి, శబరి ఎక్స్ప్రెస్ అని చెప్పేసి 11:30కి అయితే ఉంటుంది అనమాట. 8కి అయితే మనం రీచ్ అయిపోవచ్చు. ఇంకా ఇక్కడ నుంచి మనం బయట వచ్చిన తర్వాత ఇంకా లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఆడ బస్ స్టాప్ అయితే ఉంటుంది. SBI బ్యాంక్ ఆపోజిట్లో అనమాట బస్ స్టాప్. 14D మనం ఎక్కామంటే ఇంకా అది 40 రూపీస్ అయితే చార్జ్ చేస్తారు. సో ప్రైవేట్ది. ఇంకా మళ్ళీ నార్మల్ వెహికల్స్ కూడా ఉంటుంది అనమాట, ఆటో అలా. కానీ బస్లో వెళ్ళేది సేఫ్ అయితే అనుకోవచ్చు. ఎందుకంటే మనం రిటర్నింగ్ కూడా చూసుకోవాలి కదా, రిటర్న్ టైం లేట్ అయిపోతుంది కదా. ఆ టైంలో ఏదేమంటే ఇది 1 వే అనమాట. సో అందుకనేసి మనం బస్ ప్రిఫర్ చేసామంటే ఎందుకన్నా బెటర్ అయితే ఉంటుంది. ఈ బస్ ఏమంటే లోపల వరకు మనకైతే అలో చేస్తారు, ప్రైవేట్ బస్ కాబట్టి. ఇంకా లోకల్ బస్ అయితే మనకు బయటే అనమాట డ్రాప్ చేసేస్తారు. ఇంకా లోపలికి వెళ్ళిన వెంటనే ఇక్కడ బస్ టైమింగ్స్ అనేది అయితే ఇచ్చేస్తున్నారు. ఏ టైమ్స్కి అయితే రీచ్ అవుతుంది, ఏ టైమ్స్కి వస్తుందని చెప్పేసి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా బుల్ రైడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మనకు అక్కడ తిరగడానికి వెనకాల వచ్చేసి ఇది ధ్యానలింగం అనమాట. ధ్యానలింగం ఇక్కడ అయితే ఫస్ట్ చెకింగ్ పాయింట్ అయితే చేసుకోవాలి. చెకింగ్ చేసుకునేసి ఇంకా వాళ్ళు అయితే లగేజ్ అయితే తీసుకునేస్తారు. దాని తర్వాత మనం అక్కడికైతే వెళ్ళిన అవుతుంది. లేదని అనుకుంటే మనము నేరుగా స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు, ఆదియోగి స్టాట్యూ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడికైతే మనం లగేజ్ అయితే మనం తీసుకొని వెళ్ళచ్చు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో ఈరోజు అయితే మేము ఈషా ఫౌండేషన్కి అయితే వచ్చాము కోయంబత్తూరుకి. ఇప్పుడైతే నడుస్తూ ఉన్నాను వెళ్ళడానికి. బుల్ రైడ్ అయితే వస్తుందన్నమాట. అదైతే మనకు 10 రూపీస్. ఈషా ఫౌండేషన్లో ఏమంటే మనకు లగేజ్ పెట్టుకునే ఆప్షన్ ఉంది కదా. ఒక మొబైల్కి ఒక బ్యాగ్ అయితే తీసుకుంటారనమాట. అది అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, అమౌంట్ అయితే ఉండదు. ఇంకా ఇలానే మీకు మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. ప్రతిదీ కూడా మీరు చూసి అయితే ఎంజాయ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ అయితే. ఇంకా మీకు అక్కడ కనిపిస్తుంది కదా దూరంగా ఆదియోగి స్టాట్యూ అయితే. ఇదైతే బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. ఇంకా ఫ్రంట్ సైడ్ అయితే మనం చూద్దాము. ఇదో డీటెయిల్స్ అయితే ఈవెంట్స్ ఏమేమి జరుగుతాయో అవన్నీ కూడా ఉన్నాయి చూడండి. ఈవెంట్స్ అయితే ఆదియోగి క్లియర్ కట్గా అయితే అన్నీ రాస్తున్నారు. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎక్కువ రష్ కూడా లేదనమాట. మేము వచ్చిన టైం వచ్చేసి మార్చ్ ఎండింగ్ అండ్ ఏప్రిల్ స్టార్టింగ్ అనమాట. ఆ టైంలో అయితే మామూలుగా మనకు ఫిబ్రవరిలో అయితే సెలబ్రేషన్స్ జరుగుతాయి కదా శివరాత్రి అప్పుడైతే మనకు ముందరైతే అలో ఉండదు. ఇప్పుడైతే మనకు ప్రతిదీ కూడా అలో ఉంటుంది. ఆదియోగి స్టాట్యూ అంటే ఎవరికైనా ఫేవరెట్ ఉంటుంది కదా, ఖచ్చితంగా మనం వెళ్ళాల్సిన ప్లేస్ అయితే ఇది. ఇంకా బుల్ రైడ్ అనేది ఇక్కడ అందరూ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ డిస్టెన్స్ అనేది ఎక్కువ ఏం లేదు, చాలా తక్కువే. అంటే 1 and 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతకుమించి. ఇంకా చూస్తున్నారు కదా లైవ్లో అయితే ఇచ్చున్నాను వాయిస్. ఇంకా ఇదేమంటే మనకు కమ్యూనిటీ అనమాట. ఇందులో మనము లాగిన్ అయ్యామంటే ఆడ స్కాన్ చేసి ఈషాలో ఏమేమి జరుగుతున్నా ఆ ఈవెంట్స్ అనేది మనకు అప్డేట్ అయితే వస్తుంది. ఇంకా ఫైనల్లీ అయితే వచ్చేసాం కదా. ఇంక వ్యూ చూడండి మీరే. అసలు ఏమన్నా కానీ మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసేటప్పుడు ఆ ఫీల్ అనేది చాలా బాగుంటుంది మనం ఫోన్లో చూసేం కన్నా. సో తప్పకుండా అయితే మీరు ఒకవేళ విజిట్ చేయకుండా ఉంటే ఒకసారి అయితే చూసేసి రండి. నేనైతే కంపల్సరీ చెప్తాను ఆ మాట అయితే. ఇంకా చూస్తున్నారు కదా, నాకు చూస్తుంటే ఎంత టైం అయినా చూస్తూనే ఉండాలనిపించింది. ఇది అడుగులు వచ్చేసి 120 అడుగులంట ఆ ఎత్తు అనేది కూడా. ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా ఈ కొండలు చుట్టూ మధ్యలో మనకు ఆ శివుడిని చూస్తూ ఉంటే ఎంత టైం అయినా సరే చూస్తూనే ఉండాలనిపించింది. ఇంకా ఇది వచ్చేసి మనకు డిస్ప్లేలో వేస్తుంటారనమాట. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ధ్యానలింగం అవన్నీ కూడా మనకు ఆ డిస్ప్లేలో ఎప్పుడు రన్ అవుతూ ఉంటుంది. కాసేపు అలా ధ్యానం చేసుకునేసి ఇంకా అయితే నేను వచ్చేసాను అనమాట. నైట్ వచ్చేసి షో మనకు 6:30కి అయితే స్టార్ట్ అవుతుంది. లైవ్ షో అయితే ఉంటుంది డైలీ ఎవ్రీడే ఉంటుంది అనమాట. మనకు బస్సెస్ అయితే 8 వరకు ఉంటుంది. లాస్ట్ బస్సు 7:30కి అలా అయితే స్టార్ట్ చేస్తారు లైవ్ షో. ఫస్ట్ అయితే ఓన్లీ మ్యూజిక్ అయితే ఉంటుంది 6:30 నుంచి. ఇంకా 7:30 అయితే మనకు లైవ్ షో కరెక్ట్గా అయితే బిగినింగ్ అయితే చేస్తారు. ఇంకా వ్యూ చూసారు కదా, అది కూడా చాలా బాగా నచ్చింది.
ఇంకా అయితే ఆల్మోస్ట్ అప్పుడు మీకు ఆడ చూస్తే తక్కువ మెంబర్స్ ఉన్నారు అనిపించిందేమో, కానీ ఇంకొక 6 అలా అయ్యే కాడికి చాలా మెంబర్స్ వస్తూనే ఉన్నారు, కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఎగ్జాక్ట్గా 6:30 అలా అయిపోయే సంగతికి ఇంకా చాలా మెంబర్స్ అయితే ఉన్నారు. ఫుల్ అయితే మనకు ఫుల్ అయిపోయింది అక్కడైతే. ఏమంటే లైవ్ షోకి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట చూడడానికి. ఒక ఇదైతే ఉంటుంది కదా, మనం ఫోన్లో ఆల్రెడీ చూసే ఉంటాము యూట్యూబ్స్లో అలా, కానీ అక్కడ చూసేదానికన్నా మనం లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది రియల్గా అక్కడ జరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది ఆ లైవ్ షో చూసినప్పుడు. ఇంకా మేమైతే అలా ఒక క్లిప్ అయితే తీసుకున్నాము. ఇంకా చూస్తున్నారు కదా వస్తున్నారు. ఇంకా ఇక్కడ మధ్యలో మండపం అయితే ఉంది కదా, అక్కడ ఎప్పుడు పూజ అయితే చేస్తూ ఉంటారు, లింగం అయితే ఉంటుంది. ఇంకా పూజస్ అనేది జరుగుతూనే ఉంటుంది. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one. చూస్తున్నారు కదా స్టార్ట్ అయిపోయింది. ఇంక ఇదేమంటే క్యామిల్ అనమాట. ఇది 1 పర్సన్కి అయితే 150 చార్జ్ చేస్తారు రైడ్కి. ఇంకా 2 పర్సన్స్ అయితేనే అలో ఉందని చెప్పారు. ఇంకా అందుకనేసి నేనైతే వచ్చేసాను. ఇంకా మీరైతే ప్రతిదీ కూడా లైవ్లో అయితే చూసేయండి. లైవ్ షో అయితే స్టార్ట్ అయిపోతుంది. Namaskaram. We welcome you all to Adi Yogi Divya Darshanam. He expounded 100 for years on end. All its profundity and magnificence. Parvati seeing. ఇంకా అలా ఒక 20 మినిట్స్ అయితే లైవ్ షో చూసేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము. ఎందుకంటే లాస్ట్ బస్సు 8 or 8:30 అంతే వరకు అయితే ఉంటుంది. ఇంకా మీరు చూసారు కదా, నేను స్టార్టింగ్లో అయితే చెప్పాను కదా మనకు బస్సులో వెళ్ళడమే సేఫ్టీ అని చెప్పేసి. ఇది అనమాట మీరు చూస్తున్నారు కదా, సింగిల్ రోడ్డు, చాలా చీకటిగా అయితే ఉంటుంది, లోపలికి ఉంటుంది కదా. మనకు వచ్చేదానికి కోయంబత్తూరు నుంచి మనకి ఈషా ఫౌండేషన్కి 1.5 hours అయితే పడుతుంది జర్నీ. సో ఇవైతే నేను పిక్స్ అయితే షేర్ చేస్తాను. ఇదైతే ట్రిప్లో డే 1 అనమాట. చూసారు కదా ఎలా ఉందో నాకైతే కామెంట్ అయితే చేయండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి.